ఆ విషయం చెప్తుంటారు పెద్దలు. వెనకటికి ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు. ఆయన దేవుడికి చెప్పుకున్న తర్వాత నేను ఎడదానిలే అని ఒక ఆయన చాటును నించున్నాడు. ఎవ్వరూ లేరు కదా అని ఈయన ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా చెప్పాడు, ఈశ్వర కృతజ్ఞుడు, ఎంత ఉపకారం చేశావయ్యా, బహుగయ్యాళి భార్యనిచ్చావు, దానివల్ల చక్కగా వైరాగ్యం వచ్చింది, ఏమీ సంసారం అనేటటువంటి విరక్తి కలిగింది. ఈశ్వర నాకు అనుకూలమైన భార్యనిస్తే సంసారమునందు మగ్నుడనై ఉండేవాడిని. కానీ నేను అలా ఎక్కడ మగ్నుడనైపోతానో, ఎక్కడ నీకు దూరం అయిపోతానో అని నాకు గయ్యాళి భార్యనిచ్చావా, నేను నీకు సర్వదా కృతజ్ఞుడను అని ఆయన మెట్టు దిగి వెడుతున్నాడు. అవతల స్తంభం చాటి నుంచి ఇంకో ఆయన వచ్చాడు. ఈయనేదో వస్తున్నాడని ఆయన అక్కడ ఆగాడు. ఆయన వచ్చి అన్నాడు, ఈశ్వర నేను నీకు సర్వదా కృతజ్ఞుడను, గొప్ప అనుకూలవతి అయిన భార్యనిచ్చావు, అంత మంచి భార్యనిచ్చావు కాబట్టి పెద్దలని సేవిస్తున్నాను, ఈశ్వరుణ్ణి సేవిస్తున్నాను, యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాను, దాన ధర్మాలు చేయగలుగుతున్నాను, 4 మంచి పనులు చేయగలుగుతున్నాను, అంత మంచి భార్యనిచ్చినటువంటి నీకు కృతజ్ఞుడను అన్నాడు. ఇప్పుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మేము అర్హులము అని చెప్పి కృతజ్ఞతను ఆవిష్కరించడానికి 2 భిన్నమైన కారణములు కూడా వారికి యోగ్యములయ్యాయి. తప్పించి ఈ కారణానికే కృతజ్ఞత చెప్తామనలేదు. సమర్థతకి విరుద్ధానికి రెండిటికీ ఈశ్వరుడికి కృతజ్ఞత విషయం చెప్తుంటారు పెద్దలు.